డిజిటల్ మార్కెటింగ్ అంటే మన కంపెనీ నేమ్ వచ్చేసి కావ్యాశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ మన కంపెనీ పేరు. సో దీంట్లో మనము ఈ వెబినార్ ఎందుకు పెడుతున్నానంటే మధ్యలో అసలు అందరూ డిజిటల్ మార్కెటింగ్ చాలా మంది ఒక 100 మంది నేర్చుకుంటే అందరూ 95 మంది ఖాళీగానే ఉంటున్నారు. డిజిటల్ మార్కెటింగ్ అనగానే ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్స్ కాకుండా దానికి బిఫోర్ డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్ ఇవన్నీ అవగాహన ఉండి ఖచ్చితంగా కొంచెం నేర్చుకొని ఉంటేనే మీరు ఇంట్లో కూర్చొనైనా మీ కంపెనీని మీది ఏదైనా కంపెనీలు ఉంటే మీ కంపెనీని డెవలప్ చేసుకుంటారు. లేదు మీరు వేరే చోట ఏదో ఎవరికైనా కంపెనీస్ చేయాలన్నా కూడా మనీ ఎర్నింగ్ చేసుకోవాలన్నా కూడా ఖచ్చితంగా ఇవన్నీ వచ్చి ఉండాలి. అంతేగాని ఓన్లీ డిజిటల్ అందుకనే బయట చూడండి చాలా ఇన్స్టిట్యూట్స్ నెంబర్ ఆఫ్ ఇన్స్టిట్యూట్స్ అన్నీ కూడా ఓన్లీ డిజిటల్ మార్కెటింగ్ అనగానే జస్ట్ క్యాన్వా డిజైనింగ్కి క్యాన్వా సింపుల్ టూల్ చెప్తారు. ఆ టూల్లో మీరు కొంతవరకే చేయగలుగుతారు దాదాపు. అంతేగాని పూర్తి స్థాయిలో పర్ఫెక్ట్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంది. ఆ రియల్ ఎస్టేట్కి సంబంధించిన వెంచర్ ఎక్కడో ఉంటుంది. దాన్ని కొనగలిగే వాళ్ళని మనం ట్రాక్ చేసి తీసుకొని రావాలా. దట్ ఈస్ ద డిజిటల్ మార్కెటింగ్. ఏదైనా ఒక అడ్మిషన్స్ కావచ్చు, కాలేజ్ అడ్మిషన్లు కానివ్వండి, లేకపోతే ఇంకేదైనా ఏ బిజినెస్ అయినా కూడా ప్లాట్ఫామ్స్లోకి తీసుకెళ్ళి ల్యాక్స్ ఆఫ్ పీపుల్కి చూపించడం అనేది డిజిటల్ మార్కెటింగ్. సో దాని నుంచి బిజినెస్ తీసుకొని ఎట్లా చేసుకోవాలనేది ఇది ఎలా చేయాలనేది దీని గురించే చెప్తున్నాం. అయితే ఇక్కడ అన్ని ఇన్స్టిట్యూట్స్ కానీ మిగిలిన వాళ్ళు ఫీజు తక్కువ అని అన్ని ఇన్స్టిట్యూట్ వాళ్ళు చేస్తుంది ఏంటంటే మన క్యాన్వా ఇది చెప్పకుండా మన దాంట్లో కావాలని ఎందుకు పెట్టారంటే మనం మనీ ఎర్నింగ్ చేసుకోవాలన్నా లేకపోతే జాబ్ చేయాలన్నా కూడా కంపల్సరీగా మనం చెప్పే సిలబస్ అంతా కూడా సపరేట్ డిఫరెంట్గా ఉంటుంది. మనం క్యాన్వాతో పాటు క్యాన్వా, ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో అంటే వీడియో ఎడిటింగ్ అంటే ఇప్పుడు ప్లాట్ఫామ్స్ యూట్యూబ్ ఉంది. యూట్యూబ్కి కంపల్సరీగా చిన్న చిన్న టూల్స్ అయితే మీకు వాటర్ మార్క్ రావటమో లేకపోతే కరెక్ట్ ప్రాపర్గా క్లయింట్ ఎలా ఆలోచిస్తాడు, క్లయింట్కి మనం ఎలా డిజైన్ చేసి చేయాలా అనేది కొన్ని టెక్నిక్స్ అన్ని కూడా సాఫ్ట్వేర్స్లో ఉంటాయి. ఇది ప్రీమియర్ ప్రోలో. నెక్స్ట్ వచ్చేసి డిజైనింగ్ అన్నప్పుడు ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్ అనేది ఏంటిది? ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటర్లో కంపల్సరీగా కస్టమైజ్డ్ డిజైన్స్ చేసుకోవచ్చు. మనకి ఎలా కావాలంటే అలా కస్టమైజ్డ్ డిజైన్స్ చేయొచ్చు. మీరు క్యాన్వాలో చేయలేరు, కొంతవరకే చేస్తారు. సో కాబట్టి అందుకని మనం చెప్పే సిలబస్లో కావాలని ఇవన్నీ కూడా నేర్చుకోండి. అంటే డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. నేర్చుకుంటేనే మీరు ఒక ఓన్గా కంపెనీని పెట్టుకొని మనీ ఎర్నింగ్ చేయొచ్చు, లేదా వేరే వాళ్ళ జాబ్ చేయటానికైనా కానీ ఇది ప్రాపర్గా చేసుకోవచ్చు అని చెప్తున్నాను. అయితే ఇక్కడ జనరల్గా డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్ డెవలప్మెంటు ఇవన్నీ ఎందుకు చెప్పానంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక డిజైన్ చేయాలనుకున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇందులో ఇప్పుడు నేనే మీ దానికి ఒక డెమో పెట్టాలనుకున్నాను. ఏం చేస్తున్నాను ఇది కూడా చూడండి. డిజైన్ అనేది అందంగా నేను విజువలైజేషన్ పెట్టగలిగితేనేగా ఒక డిజైన్ ఎలా చేయాలి. ఇది పెద్ద టఫ్ ఏం కాదండి. నేను చెప్పే సిలబస్లో చాలా సింపుల్గా ఉంటాయి. చాలా సింపుల్గా చాలా ఈజీగా ఉంటుంది. సో అది ఎలా ఉంటుందో చూడండి. ఒక 1 సెకండ్. రే రే నువ్వు ఆపేసేసి అది ఆపేసి. సో 1 సెకండ్. సో ఇక్కడ ఫైనల్గా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్ అని ఎందుకు చెప్పుకున్నామంటే ఏ ప్రోడక్ట్ అయినా అది ఏ ప్రోడక్ట్ అయినా కావచ్చు, దాన్ని ఎలా డిజైన్ చేయాలో తెలియకపోతే ఒకటే గుర్తుపెట్టుకోండి సింపుల్గా. ఈ వెబినార్ పెట్టడానికి కారణం ఏంటంటే నేను జనరల్గా బయట సర్వీసులు చేయడానికే నాకు ఎక్కువ టైం ఉంటుంది. బట్ ఈ డిజైనింగ్ చాలామంది ఫోన్లు చేస్తూ ఇది పూర్తిగా ఎట్లా నేర్చుకోవాలి సార్, ఏం నేర్చుకుంటే బాగుంటుందని అడుగుతున్నారు. సో కాబట్టి డిజిటల్ మార్కెటింగ్లో ఎవరైనా సరే పర్ఫెక్ట్గా రావాలి అని అంటే ఖచ్చితంగా మీరు డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్ ఇది సీక్వెన్స్. అంటే మీరు ఏ ప్రోడక్ట్ అయినా దేని గురించి అయినా ఒక డిజైన్ చేయడం అనేది రాకపోతే డిజిటల్ మార్కెటింగ్కి ఎలా తీసుకెళ్తారు? సింపుల్ క్వశ్చన్. చాలామంది ఏం చేస్తారు, ఎలా పడితే అలా డిజైన్ చేసేసి పెడతారు. ఈ కొనేవాళ్ళు కానీ చూసేవాళ్ళు కానీ ఎలా చూస్తారు? చూడరు వాళ్ళు. ఏదో చూస్తారు అంతే. అంటే బ్రాండింగ్, వితౌట్ ఎనీ గుడ్ డిజైన్, వితౌట్ ఎనీ గుడ్ వీడియో దెర్ ఈజ్ నో డిజిటల్ మార్కెటింగ్. అంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి మనం తీసుకెళ్ళాలి అంటే మన ప్రోడక్ట్ని కానీ మన డిజైన్స్ని కానీ మన కంపెనీని డిజిటల్ ప్లాట్ఫామ్స్లోకి తీసుకెళ్ళి జనాలు ల్యాక్స్ ఆఫ్ పీపుల్ ఇంట్రెస్ట్గా చూడాలి కదా వాళ్ళు. ఇప్పుడు జనరల్గా మనం ఒక షాప్కి వెళ్తేనే ఒక షర్ట్ సెలెక్ట్ చేయాలన్నా లేకపోతే ఒకటి సెలెక్ట్ చేయాలంటే 100 సార్లు చూస్తాం, కొనం. అన్నీ ఎంతో ఆలోచించి చూస్తాం. అట్లనే మనము ఒక ప్రోడక్ట్ని డిజైన్ చేసి మనం వేరే వాళ్ళకి చూస్తున్నారు వాళ్ళకి పంపాలి అని అంటే మనం ఎంత పర్ఫెక్ట్గా డిజైన్ చేసి చేయాలి. సో అంత పర్ఫెక్ట్గా మనం డిజైన్ చేయకుండా ఏం లేకుండా జస్ట్ ఓన్లీ మీరు మామూలుగా చేసేసి డిజైన్ని నాకు లీడ్స్ రాలేదనో లేకపోతే చాలామంది కంప్లైంట్లు, మాకు లీడ్స్ రావట్లేదు సార్, మాకు క్వాలిటీ లీడ్స్ రావట్లేదు. క్వాలిటీ ఎప్పుడు వస్తుంది? మీ ప్రోడక్ట్ని పర్ఫెక్ట్గా కరెక్ట్ డిజైన్ కరెక్ట్గా చెప్పగలగాల. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక
ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ ఉందనుకుందాం. ఏదో ఒక కంపెనీ ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒకటి ఫర్ ఎగ్జాంపుల్. సరే, ఏదో ఒకటి తీసుకున్నాను ఇందులో. లోగో దగ్గర నుంచి ఇప్పుడు ఒక ప్రొడక్ట్ కంపెనీ ఉంది. నేను చేసింది ఏదో ఒకటి. ఇప్పుడు నేను వాళ్ళు చూడండి, ఒక కంపెనీ ఉంది. అంటే ఆ వాటర్ బాటిల్ కంపెనీ. ఆ కంపెనీని వాటర్ బాటిల్ అన్నప్పుడు ఆ కాన్సెప్ట్ ఏంది, దేని గురించి చెప్తున్నారు అని దాని మీద మంచి డిజైన్స్ చేయగలగాల. అంటే ఈ డిజైన్స్ ఎక్కడ చేస్తారు? ఈ క్వాలిటీ డిజైన్స్ అనేది క్యాన్వాలో రాదు మీకు. ఫోటోషాప్ అంటే క్యాన్వాలో వస్తాయి, 60% వస్తుంది కానీ, బట్ కస్టమైజ్డ్ లోగోలు చేయాలన్నా, కస్టమైజ్డ్ వాళ్ళకి నచ్చినట్టుగా లోగోలు చేయాలన్నా, ఆ, లేదు వేరే వాళ్ళకి టెలికాలర్స్ కావాలన్నప్పుడు ఒక డిజైన్ అంటే అందంగా డిజైన్స్, డిజైనింగ్ లేకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ ఏం చేయలేరు. ఇది ఒక ఎగ్జాంపుల్ అనుకుంటే నెంబర్ ఆఫ్ కొన్ని లక్షలు ఉన్నాయి నా అన్ని డిజైన్స్ చూస్తే మీరు. సో ఇక్కడ ఇందులో ఇప్పుడు ఫర్ క్రికెట్ వాళ్ళకి చేస్తుంటాను, రకరకాల వాళ్ళకి చేస్తుంటాను ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ అనుకుందాం. ఈ రియల్ ఎస్టేట్ కంపెనీలో చూడండి, ఇందులో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీలో ఒక ప్లాట్ క్లోజ్ అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ అనుకుంటే, ఆ, సో మరి దాని దాని డిజైన్ కానీ దాని ప్యాటర్న్ కానీ చూడండి. నేను ఎలా తీసుకున్నానో వాళ్ళకి సంబంధించిన ఇన్పుట్ అంతా తీసుకోవాలి. ఆ ఇన్పుట్లో ఎలా మనం డిజైన్ చేసుకోవాలి, వాళ్ళ దగ్గర ఏమేమి కంటెంట్ ఉంది, ఇదంతా ఎలా ప్రిపేర్ చేయాలనేది నా కోర్సులో చెప్పేది నేను. బట్ మీరు కూడా అందుకనే డైరెక్ట్గా నేను ఏదో ఒకటి వేరే వేరే చెప్పకుండా 40 మినిట్స్ కరెక్ట్గా ఉంటుంది వెబినార్ ఇది. ఈ 40 మినిట్స్లో మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నేను ఇది పెట్టడానికి కారణం ఎందుకు డిజిటల్ మార్కెటింగ్ నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఎందుకు నేర్చుకోవాలి, ఇక్కడే ఎందుకు నేర్చుకోవాలి అనే దానికి చెప్తున్నా. అంటే నేను చెప్పే సిలబస్ ఫోటోషాపు, ఇల్లిస్ట్రేటర్, క్యాన్వా, దాంట్లోనే యానిమేషన్లు, డిజైనింగ్ అన్నీ వస్తాయి. అంటే వితౌట్ డిజైన్ లేకుండా మీ బ్రాండ్ ప్రమోషన్ కానీ, మీ ప్రొడక్ట్ని కానీ, మీ కన్స్ట్రక్షన్ కంపెనీలు కావచ్చు, వేరే కంపెనీలు కావచ్చు, ఏ బిజినెస్ అయినా, ఎలాంటి బిజినెస్ అయినా చక్కగా అందంగా కరెక్ట్గా కార్పొరేట్ లెవెల్లో కొంచెం వాళ్ళకు చూపించగలగాల. అవి చూపించాలంటే క్యాన్వాతో పాటు మనీ ఎర్నింగ్, డబ్బు సంపాదించుకోవాలంటే ఖచ్చితంగా మిమ్మల్ని అడిగేది మెయిన్ డిజైనింగ్. చాలామంది స్టూడెంట్స్ కూడా డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటారు కానీ జాబ్కి వెళ్ళిన తర్వాత వాళ్ళకి శాలరీ ఇచ్చేది ఎంత? 15,000, 10,000, 12,000, 20,000 లోపు వస్తుంది డిజిటల్ మార్కెట్ నేర్చుకుంటే. క్రియేటివ్ డిజైనింగ్ నేర్చుకుంటే 50,000, 60,000, 70,000, 40,000, 30,000 తక్కువ. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, డిజైనింగ్ నేర్చుకున్నాడు డిజిటల్ మార్కెటింగ్ రాదు, నేర్చుకోలేరు. డిజిటల్ మార్కెటింగ్ వచ్చిన వాళ్ళకి వెబ్సైట్ డిజైనింగ్ రాదు. ఇక్కడ ఏది నేర్చుకున్నా కూడా, అంటే అందుకనే మన కోర్సులో నా దగ్గర నేర్చుకున్న ప్రతి స్టూడెంట్ కానీ ఎవరైనా సరే నేర్చుకుంటే ఎమ్మటే జాబ్ సంపాదిస్తారు. ఎందుకు జాబ్స్ వస్తాయి ఈజీగా? కంప్లీట్గా డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్ ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు ఓన్గా కూర్చొని చేయగలరు, ఏదైనా వర్క్ అని చేసుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక రియల్ ఎస్టేట్ కంపెనీని తీసుకుంటే, ఇట్లా మనము డిజైన్ చేసుకున్నాము ఈ రియల్ ఎస్టేట్ కంపెనీని. సో ఒక రియల్ ఎస్టేట్ కంపెనీ కావచ్చు, ఒక ప్రొడక్ట్ కంపెనీ కావచ్చు, ఒక క్రికెట్ కావచ్చు, చూడండి విజువలైజేషన్ అనేది క్లియర్గా చూపించాలి. ఇవన్నీ ఇలా చూపించాలి మనకి డిజైన్స్ మొత్తం, యానిమేషన్స్ కానీ, డిజైన్స్ కానీ, ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి చూడండి, చూపిస్తాను చూడండి. కొన్ని ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని శాంపిల్స్ ఉన్నాయి నా దగ్గర. ఫర్ ఎగ్జాంపుల్ క్లయింట్స్ శాంపిల్స్ ఉండే ఎలా ఉంటాయి. ఒక కాలేజ్ అడ్మిషన్స్ ఉంది. ఆ కాలేజీ అడ్మిషన్స్ కావాలన్నా కూడా, అయితే ఇక్కడ ఇంకో పాయింట్, డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్ అని చెప్పాను కదా. డిజైనింగ్ అనగానే 40%, 50% డిజైనింగ్లో ఉంటుంది. మిగిలిందంతా డిజిటల్ మార్కెటింగ్లో ఫామ్ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోండి. డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్ అని చెప్పాను. డిజైనింగ్ అనగానే డిజైనింగ్ చేసిందంతా ఒక ఎత్తు అయితే, డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ సపరేట్ ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము, లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, ఒక ప్రాసెస్ ఉంటుంది దానికి. సో ఆ ప్రాసెస్లో నేను ఒక సింగిల్ లైన్ చెప్పానంటే ఆ సింగిల్ లైన్ అన్నిటికీ యూజ్ చేసుకోవచ్చు. ఓకే. అయితే ఇక్కడ మెయిన్ ఆ ఫామ్ని ఎలా పెట్టాలి ఏందనేది, ఆ టెక్నిక్ అనేది సబ్జెక్ట్లో చెప్పుకుంటా. అంటే బట్ మీరు ఎందుకు నేర్చుకోవాలి, ఎంత డెప్త్ ఉంటుంది, ఇలా డిజైన్ చేయకుండానో ఏదో ఊరికే మామూలుగా పెడితే ఎవరో రారు. ఎందుకు వస్తారు? ఓకే. నమ్మాలి కదా, ట్రస్ట్ అవ్వాలి. మనం ట్రస్ట్ అవ్వాలంటే ట్రస్ట్ అయ్యే విధంగా వర్క్ చేస్తేనే కదా. సో అందుకని మనం ఒక లోగో కావచ్చు, ఒక బ్రాండ్ ప్రమోషన్, ఆ లోగో ఉంటుంది, దానికి ఒక జిఎస్టీ ఉంటుంది, దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది మనదంతా. సో తర్వాత దానికి ఒక వెబ్సైట్ ఉంటుంది. చూడండి, ఏ కంపెనీకైనా ఒక వెబ్సైట్ ఉంటుంది, ఒక లోగో ఉంటుంది, ఒక బ్రాండ్ ఉంటుంది. ఇవన్నీ మీరు నేర్చుకోకుండా డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అనగానే ఒక 10,000, 5,000 పెట్టేసి ఎక్కడో చోట చెబుతున్నారని టకటక నేర్చేసుకుంటే వాడు ఏం చెప్తారని వాళ్ళు.
డిజిటల్ మార్కెటింగ్ క్యాంపెయిన్లు చెప్తారు, బాగానే ఉంటుంది, అంతవరకే వస్తుంది మీకు. అది అంతవరకు రాగానే మీకు 10,000 ఇస్తానా, 20,000 ఇస్తానా, మీకు జాబ్స్ ఇవ్వరు. మీరు ఓన్గా చేసుకోవాలన్నా మీరు కంపెనీ పెట్టుకోలేరు. అందుకనే పెద్ద పెద్ద కంపెనీస్లో రూ. 1,00,000 2,00,000 ఎందుకు పెడతారో, వాడు బ్రాండింగ్ నుంచి మొత్తం చెప్తారు, ఎందుకంటే ఫ్యాకల్టీస్ని పిలిపిస్తాడు కాబట్టి. ఇక్కడ కోర్స్ మొత్తం నేనే చెప్పేది ఫ్యాకల్టీ. డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్, వీడియో ఎడిటింగ్, టెక్నిక్స్, తర్వాత బల్క్ వాట్సాప్ మార్కెట్, అన్ని మార్కెటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉంటుంది. ఒక్క సీక్వెన్స్ పర్ఫెక్ట్గా మీరు నేర్చుకున్నారంటే అన్నిటికి చాలా ఈజీగా అప్లై చేస్తారు, ఒకటే ప్రొసీజర్. అయితే ఎక్కడ ప్రాబ్లం వస్తుంది, ఈ డిజైనింగ్ నేర్చుకునే దాంట్లోనే వస్తుంది అనమాట. ఈ డిజైనింగ్ నేర్చుకోవాలంటే ఎలా నేర్చుకోవాలి, ఎలా సింపుల్గా, కష్టపడాల్సిన అమ్మో ఈ డిజైనింగ్ చేయాలంటే మన వల్ల కాదు, అదొకటే నేర్చుకుంటే సరిపోద్ది అంటే ఎట్లా? అదొకటే నేర్చుకుంటే మీకు రిజల్ట్ రాదు. మీరు ఏం చేయలేరు కూడా వర్క్. సో ఇలాంటి డిజైన్స్ కానీ, తర్వాత అంటే జస్ట్ శాంపిల్స్ చూపిస్తున్నాను, ఒక వీడియోస్ కావచ్చు, ఆ తర్వాత ఇగో నెంబర్ ఆఫ్ ఇగోండి వీడియోలు కానీ, డిజైన్స్ కానీ, ఇవన్నీ వీడియోస్ యాక్చువల్గా, ఇవ్వండి ఇవన్నీ వీడియోసే. మీకు వినపడదు అనుకోండి ప్రస్తుతానికి, చూడండి. జస్ట్ అంటే ఒక యానిమేషన్, సింపుల్ యానిమేషన్. యానిమేషన్స్ కూడా సింపుల్గా ఎలా చేస్తారో కూడా సాఫ్ట్వేర్లు, అదే నేను అంటుంది. డబ్బు సంపాదించాలి, మనీ ఎర్నింగ్ చేసుకోవాలి, లేదు బయట వాళ్ళకి వర్క్ చేసి డబ్బు సంపాదించాలి, పార్ట్ టైంగా చేసుకోవాలి, ఫుల్ టైంగా చేయాలి, ఏది చేయాలన్నా ఖచ్చితంగా మీకు డిజైనింగ్, వీడియో ఎడిటింగ్ డెఫినెట్గా ఖచ్చితంగా దాని మీద కొంచెం వచ్చి ఉండాలి. ఏమి రాకుండా మీరు డిజిటల్ మార్కెటింగ్ ఎక్కడ నేర్చుకున్నా ఏం చేసినా కూడా ప్రయోజనం ఉండదు. అందుకనే నా దాంట్లో ఫస్ట్ ఇదంతా కూడా కంప్లీట్ చెప్పిన తర్వాతనే ఈ డిజైనింగ్ చేయటం అనే దాంట్లోనే ఉంటుంది క్లియర్ కట్గా. సో మనం ఇక్కడ డిజైన్ స్టూడియో ఏ కంటెంట్ తీసుకున్నా ఆ డిజైనింగ్ అంటే, మరి ఏం సార్ మరి డిజైనింగ్ అంటున్నారు, మరి ఎట్లా చేస్తారు, ఏంది డిజైనింగ్ అంత టఫ్ మీకు ఏ వెబినార్లలో ఎవరు ఇవన్నీ ఏం చెప్పరు. సో నేను డైరెక్ట్గా సీక్రెట్సే చెప్పేస్తాను డైరెక్ట్ వెబినార్లోనే. జనరల్గా ఒక్కటే ఒక వెబ్సైట్ ఉంటుంది అనమాట దీంట్లో. ఫ్రీ పిక్ అని చెప్పేసి ఒకటే ఒక వెబ్సైట్ ఉంటుంది, చూసుకోండి. ఫ్రీ పిక్ అని చెప్పని ఒక వెబ్సైట్ ఉంటుంది. ఇది ఎవరు చెప్పరు మీకు. మీరు కావాలంటే అన్ని వెబినార్లు వినండి, ఏ వెబినార్లో కూడా చెప్పరు. నేను కావాలని ఎందుకు చెప్తానంటే నేర్చుకుంటారు, నేను వద్దన్నా నేర్చుకుంటారు ఎదురికి ఇంట్రెస్ట్ తోటి. కానీ ఏ యూట్యూబ్లో దేంట్లో కూడా ఎవరు కూడా ఈ టెక్నిక్ అంటే ఎక్కడ అంటే ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉంటాయి, ల్యాక్స్ ఆఫ్ ఉన్నాయి నా దగ్గర వెబ్సైట్స్ అన్ని. టెక్నిక్స్ అన్నమాట, స్మార్ట్ టెక్నిక్స్ అన్ని నేర్చుకోవడం, తెలుసుకోవడం. అవి మీకు ఎవరు కూడా, మీ పక్కన ఉన్నోళ్ళే మీకు ఎవరు రివీల్ చేయరు. సో నేను అన్ని క్లియర్గా చెప్తాను అనమాట, ఎందుకంటే నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉండండి, మనం ఆపినా ఆగడు. సో అందుకని యాజ్ ఫ్యాకల్టీగా ప్రతిదీ క్లియర్గా ఓపెన్గా చెప్తాను. చాలామంది చెప్పరు, కానీ నేను చెప్పేస్తాను మొత్తం, ఎందుకంటే నేర్చుకునేవాడు మనం ఆపలేం, నేర్చుకోలేండి అని చెప్పేసి అని. సో అట్లా ఈ ఫ్రీ పిక్ అని కొట్టంగానే ఇలాంటివి చాలా ఉంటాయి వెబ్సైట్లు, వీడియోస్ కావచ్చు, ఏఐ టూల్స్ కావచ్చు, నేను ఇచ్చే కోర్సులో కూడా అంతే ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఏఐ టూల్స్ అనమాట. ఇప్పుడు ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు రియల్ ఎస్టేట్ గురించి కావాలనుకోండి, నీకు ఏది కావాలంటే అది రియల్ ఎస్టేట్ అని కొడితే రియల్ ఎస్టేట్కి సంబంధించి మొత్తం వచ్చేస్తాయి. అదే సార్ మరి ఇమేజ్లు అయితే వచ్చినాయి, మరి మాకు వర్క్ ఎట్లా చేయాలా అంటారు. ఫోటోషాప్ చెప్పాను కదా, క్యాన్వా ప్రోలో కూడా చేసుకోవచ్చు. క్యాన్వా ప్రో, ఫోటోషాప్, ఇలిస్ట్రేట్ అన్నీ చెప్తాను. క్యాన్వా ప్రో కావాలనుకోండి, canva.com అని కొడితే మీకు క్యాన్వా ఓపెన్ అయిపోద్ది. బట్ కానీ ఇందులో కస్టమైజ్డ్ చేయలేరు, అంటే డబ్బు సంపాదించలేరు. మీరు ఎక్కడికన్నా జాబ్కి వెళ్తే జనరల్గా జాబ్ తీసుకుంటారు, కానీ వాళ్ళు పర్ఫెక్ట్గా అడుగుతారు. క్యాన్వా అనేది డ్రాగ్ అండ్ డ్రాప్ సాఫ్ట్వేర్, అంటే ప్రతి ఒక్కళ్ళు చేస్తారన్నమాట. డిజైన్స్ ఏం చేయాలి, క్రియేట్ డిజైన్ అని కొట్టి ఇందులో తీసుకొని సైజులు తీసుకుని ఏదైనా మనకి ఏం కావాలో అది తీసుకుంటే ఆటోమేటిక్గా వచ్చేస్తుంది, ఓపెన్ అయిపోద్ది. ఓపెన్ అవుద్ది, ఇక్కడ మార్చేసుకుంటాం. కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న డిజైన్ మార్చాలి తప్ప వేరేది నువ్వు మార్చలేవు. అదే నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ ఇది బర్త్డే గురించి వచ్చింది, నేనేం చేస్తున్నాను, ఫ్రీ పిక్ ఓపెన్ చేశాను ఇక్కడ. సో ఇందులోకి వచ్చేసి ఫ్రీ పిక్ ఓపెన్ చేసి ఈ ఫ్రీ పిక్లోకి వెళ్ళి బర్త్డే అని కొట్టాను అనుకోండి, బర్త్డేకి సంబంధించిన మోడల్స్ బీభత్సంగా ఇంకా ఎక్సలెంట్గా హై క్వాలిటీతో వస్తాయి. క్యాన్వాలో కూడా వస్తాయి, ప్రో తీసుకుంటే వస్తాయి. కానీ ఇందులో ఇంకా హై క్వాలిటీతో వస్తాయి, హై క్వాలిటీ హై రేంజ్లో వస్తాయి మొత్తం. ఇగో చూడండి, ఇవన్నీ ప్రైమ్. ఈ ప్రైమ్ కూడా తక్కువ బడ్జెట్లో ఎలా ఓపెన్ చేసుకోవాలో కూడా చెప్తా. ఇవన్నీ తక్కువలో యూజ్ చేసుకొని ఎక్కువ మనీ ఎర్నింగ్ చేయటం అనేది చాలామంది, ఇదే మెయిన్ ఇంపార్టెంట్. ఇలాంటి మనం ఒక బర్త్డే తీసుకున్నాను, లేకపోతే మీరు ఏది తీసుకోండి, పోస్టింగ్స్ చూడండి ఎలా ఉంటాయో సంథింగ్ మీకు కావాల్సిన ప్లాట్ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫోటోషాప్ తీసుకున్నాను అనుకోండి, ఫోటోషాప్ మీద పిఎస్డి ఐకన్ కొట్టి నేను ఇక్కడ ఫ్రీ అంటే ఫ్రీ వస్తాయి, ప్రీమియం అంటే ప్రీమియం వస్తాయి. ఇగో చూడండి, ఫోటోషాప్లో మీకు ఫ్రీ కావాలన్నా కూడా ఫ్రీ వచ్చేసింది. ఇవ్వండి చూడండి, అక్కడ మార్చుకోవచ్చు మనం దాంట్లో. ఇవ్వండి, సో ఇట్లా తీసుకొని టైప్ చేసి డౌన్లోడ్ అని కొడితే డౌన్లోడ్ అయిపోతుంది, సింపుల్. డౌన్లోడ్ అయిపోయింది చూడండి.
సో మీరు ఫోటోషాప్లో కస్టమైజ్డ్ డిజైన్స్ అందుకు చేసుకునేది అనమాట. ఫోటోషాప్ ఓపెన్ చేస్తే ఓపెన్ అయిపోద్ది. అంతే, ఈ సబ్జెక్ట్లో ఓపెన్ అయిపోతుంది. చూసారా, మీరు ఏం చేయాల్సిన పని డిజైన్లు సింపుల్గా ఇది ఎక్కడుందో చూసుకుంటారు అనమాట. ఆ ప్లేసింగ్ అనేది, ఆ ప్లేస్లో ఇదిగోండి, ఇది ఎక్కడుందో ప్లేస్లోకి వెళ్ళి డబుల్ క్లిక్ చేసి మీకు కావాల్సిన ఫోటో, సింపుల్గా మీకు కావాల్సిన ఫోటో, ఏ ఫోటో కావాలో పెట్టండి. అంటే ఇవి చాలా ఈజీగా ఉంటాయి, చాలా సింపుల్గా చెప్తాను. ఫోటోషాప్, ఇల్లిస్ట్రేటరు, ప్రీమియర్ ప్రో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ ఫోటోని పెట్టా, ఈ ఫోటో పెడదాం అనుకో, ఈ అమ్మాయి ఎవరో సంథింగ్ ఒక బర్త్డే, ఒక గ్రీటింగ్ కార్డ్స్ ఉన్నాయి. నేను ఏం చేస్తున్నాను ఇక్కడ, సెట్ చేసి పెట్టాను. ఓకే, దీంట్లో సేవ్ చేసి స్టోర్ చేసి పెట్టుకోండి. ఇక్కడ ఇందులో మనకు కావాల్సినట్టు సేవ్ చేస్తున్నాను ఇందులో. అక్కడ సేవ్ చేయగానే ఇక్కడ ఆటోమేటిక్ వచ్చేస్తుంది మీకు. మీరు ఏం చేయాల్సిన పని లేదు, సింపుల్. అంటే డిజైన్స్, పోస్టర్లు మీరు చేసినట్టు మాకు, అంటే నేను సంవత్సరాల తరబడి నేర్చుకున్నానులేండి. సాఫ్ట్వేర్ కంపెనీలు, అన్ని పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీస్లో జాబులు చేసి, యూఐ యూఎక్స్గా, డిజైనర్గా, వెబ్ డెవలపర్గా అన్నిట్లో జాబులు చేసి తంటాలు పడి లాస్ట్కి మనము డిజిటల్ మార్కెటింగ్ కానీ ఇవన్నీ, అంటే బయట సర్వీసులు చేయడానికే టైం సరిపోతుంటుంది నాకు. అయితే మధ్య మధ్యలో యాజ్ ఫ్యాకల్టీగా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అన్నీ ఉండేవి నాకు ఇంతకుముందు. ఇప్పుడంతా ఏంటంటే ఆన్లైనే కంప్లీట్గా చెప్తుంటా. బయట రెంట్స్ ఇవన్నీ, అందుకని చాలామంది తక్కువ ఫీజు పెట్టి ఎక్కువ మంది వస్తారని చెప్పేసి అని వాళ్ళు రెంట్లకు బయట తీసుకొని చెప్తా ఉంటారు. కానీ బట్ సబ్జెక్ట్ అనేది, ఒక స్టూడెంట్ అనేవాడు పర్ఫెక్ట్గా నేర్చుకోవాలంటే, అది ఎవరైనా సరే పర్ఫెక్ట్ సబ్జెక్ట్ చెప్తామని నేను ఆన్లైన్లోనే చెప్తాను కంప్లీట్గా. డిజైనింగు, డిజిటల్ మార్కెటింగు, వెబ్సైట్ డిజైనింగు, సింపుల్గా వర్క్ చేయడం ఎట్లా. అంటే ఇలాంటి డిజైన్స్ తెచ్చుకునే వెబ్సైట్లు అన్ని నెంబర్ ఆఫ్ ఉంటాయి. ఇంకా టెక్నిక్స్ చాలా ఉన్నాయి. వెబ్సైట్ సేమ్ ఇదే. మీకు డిజైనింగ్ రాకపోతే అసలు మీరు గూగుల్ యాడ్స్ ఎట్లా చేస్తారు? వీడియో ఎడిటింగ్, యూట్యూబ్ వీడియోస్ ఎట్లా చేస్తారు? ఇవన్నీ ఏం చేయలేరు. మీరు జస్ట్ నా దాంట్లో ఫేస్బుక్లోకి వెళ్ళి కావ్యాశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని కొడితే, నా ప్లాట్ఫామ్స్లో నా మొత్తం కంప్లీట్ కనబడతాయి మీకు ఫేస్బుక్లో. నా ఫేస్బుక్లోకి వెళ్ళి చూసారంటే కావ్యాశ్రీ డిజిటల్ సొల్యూషన్స్ అని కొడితే ఇగో చూడండి, అన్ని వీడియోస్ దగ్గర నుంచి, డిజైన్స్ దగ్గర నుంచి, అన్ని వీడియోస్ మొత్తం కంప్లీట్గా ఇవ్వండి. ఇలా వీడియోస్ దగ్గర నుంచి, పోస్టింగ్స్ దగ్గర నుంచి కంప్లీట్ ప్రతి ఒక్కరి బిజినెస్, క్రికెట్ కావచ్చు, అన్ని రకాల మోడల్స్ ఉంటాయి. ఇంటర్నేషనల్ ఉంటాయి, పబ్లిక్ స్కూల్స్ కావచ్చు, డిజైన్స్ కానీ, వీడియో ఎడిటింగ్ కానీ, ఏ టు జెడ్ మొత్తం ఉంటాయి అన్నమాట. ఇట్లా అంటే క్వాలిటీతో ఉండేవి. మీరు రేపు వేరే వాళ్ళ కంపెనీస్కి బ్రాండింగ్ చేయాలన్నా, వీడియోస్ చేయాలన్నా, యూట్యూబ్లో మెయింటైన్ చేయాలన్నా, గూగుల్ యాడ్స్ చేయాలన్నా, ఇప్పుడు గూగుల్ యాడ్స్ చాలా ఇంపార్టెంట్ ప్లాట్ఫామ్స్ డిజిటల్ మార్కెటింగ్. కాబట్టి డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్ మీరు ఏది చేయాలన్నా కూడా ఆ డిజైనింగ్ లేకపోతే మీరు ఏం చేయలేరు. ఇగో చూసారా, డిజైనింగ్ ఏదైనా ఏది ప్రమోట్ చేయాలన్నా మీకు డిజైనింగ్ కంపల్సరీగా వచ్చి ఉండాలి. ఇట్లా నేను ఏ స్కూల్ది తీసుకున్నా చూడండి ఎలా ఉన్నదో. అంటే ఆ కాన్సెప్ట్ బేస్డ్ డిజైనింగ్, అప్పుడే మీకు రిజల్ట్ వస్తుంది కూడా. ఆ రిజల్ట్ కూడా ఇక్కడ వస్తే చూపిస్తాను మీకు, నేను ఫేస్బుక్లో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇక్కడ నెంబర్ ఆఫ్ లీడ్స్ అంటే, ఒక రియల్ ఎస్టేట్ కంపెనీది ఉంది. ఆ రియల్ ఎస్టేట్ కంపెనీకి చూడండి ఎన్ని లీడ్స్ వచ్చినాయి చూడండి. ఇవన్నీ లీడ్స్ అనమాట. ఫేస్బుక్ ఇవన్నీ మొత్తం ఎట్లా లీడ్స్ వస్తాయి ఇగో చూడండి. ఇదే ట్రాక్ చేయడం, ఎలా ట్రాక్ చేస్తారు అనేది ఇదే అనమాట మెయిన్. ఎలా ట్రాక్ చేసి పర్సన్స్ తీసుకుంటాం, బిజినెస్కి ఎలా తీసుకొస్తాం, అది అడ్మిషన్లు కావచ్చు, లేకపోతే రకాల క్యాంపెయిన్స్ ఎలా ఉంటాయి. సో కాబట్టి నేర్చుకునే కోర్స్ ఏదో డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్మెంట్ మొత్తం నేర్చుకుంటేనే మీకు యూస్. కానీ ఆ డిజైన్ అంటే నేను అలా డిజైన్ చేశాను కాబట్టి పర్ఫెక్ట్ క్వాలిటీ లీడ్. ఇప్పుడు నిన్న నేను గూగుల్ యాడ్స్ ఒకళ్ళకి, మ్, వేరే వాళ్ళది ఒక స్కిన్ కేర్ ఉంది, వాళ్ళకు గూగుల్ యాడ్స్ చేశాను ఫర్ ఎగ్జాంపుల్. ఆ గూగుల్ యాడ్స్లో చూడండి ఎలా ఉంటుందో. మీకు లేకపోతే ఇక్కడ వాళ్ళు ఏదో, ఇప్పుడు గూగుల్ యాడ్స్ ఉందనుకోండి. గూగుల్ యాడ్స్లో మనం ఏది తీసుకున్నా కూడా, ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఇన్స్టా రెండు కలిపే ఉంటుంది. సో మనకి దీని టెక్నిక్స్ కానీ చాలా సబ్జెక్ట్ అనేది, ఇది ఒక 40 మినిట్స్లోనో, ఒక అర్ధ గంటలోనో, గంటలోనో చెప్పేది కాదు. కాకపోతే మీకు తెలుసుకోవాల్సిన పాయింట్ చెప్తున్నాను అనమాట. జస్ట్ అంటే ఎందుకు నేర్చుకోవాలి, నా దగ్గర ఎందుకు నేర్చుకోవాలి, లేకపోతే ఎక్కడ నేర్చుకున్నా కూడా ఇదంతా ఎందుకు నేర్చుకోవచ్చు. చూడండి, వేరే వాళ్ళది ఒక క్యాంపెయిన్ పెట్టాను, ఎన్ని కాల్స్ వస్తున్నాయి, ఎంత హై రేంజ్కి వెళ్తుందో, గూగుల్ యాడ్స్ ఏ లొకేషన్లో ఉంటుంది, వాళ్ళ వీడియో ఏంటిది. మరి ఈ వీడియో ఇవన్నీ డిజైన్ చేయాలంటే ఖచ్చితంగా మీకు ఇగోండి ఎంత మనీ కట్ అవుతుంది, ఇంకెంత బ్యాలెన్స్, ఇవన్నీ ప్రతిదీ ఉంటుంది, చాలా ప్రాసెస్ ఉంటుంది. బట్ మీకు ఓవరాల్గా చెప్తున్న ఎగ్జాంపుల్గా. అదే మనం ఫేస్బుక్ తీసుకున్నా కూడా, మనము ఫేస్బుక్ తీసుకుంటే మనం ఏ క్యాంపెయిన్ తీసుకున్నా కూడా, ఇప్పుడు మీ క్లాసే ఉంది, ఇదిగోండి మీ క్లాస్ దాపుతున్నాను ఇప్పుడు నేను. ఎన్ని వచ్చినాయి నాకు దాదాపు, ఎన్ని లీడ్స్ వచ్చినాయి, 24 మంది జాయిన్ అయ్యారంట. నేను ఒక్కరోజే పెట్టాను జస్ట్, సరే రేపు సండే కదా చెప్దామని. రూ. 15 పడింది చూడండి, కాల్ కాస్ట్ రూ. 15 పడింది. రూ. 360 నాకు ఖర్చు అయింది. అంటే
లీడ్స్ ఎట్లా వస్తాయనే దానికి చెప్తున్నాను అనమాట మీకు. నేను లీడ్స్ ఎట్లా డౌన్లోడ్ చేస్తారు, ఎలా క్యాంపెయిన్ సెట్ చేస్తారు, లోపలికి వస్తే క్లియర్గా ఓపెన్ అందరూ పర్సనల్ది మీకు క్యాంపెయిన్ ఓపెన్ చేసి చెప్పరు. మీరు కావాలంటే ఏ డెమోలని చూసుకోండి. అందరూ వాళ్ళు ఎక్కడితో చెప్పి ఇది నా పర్సనల్ అంటే ఇది చెప్పకూడదని చెప్తాను. నేను పర్సనల్ లేదు, నేను ఉన్నదే చెప్తాను. మొత్తం క్లియర్గా ఓపెన్ చేసి చూపిస్తాను మీకు. ఏది డిజిటల్ కావాలంటే డిజిటల్ది, లేకపోతే వేరే వాళ్ళ క్యాంపెయిన్స్ కానివ్వండి, అన్నీ కూడా డౌన్లోడ్ చేసుకోవడం, చెప్పడం అన్నీ చూపిస్తున్నా క్లియర్గా. లీడ్స్ అన్నీ కూడా ఇట్లా వచ్చేస్తాయి మీకు. ఓకే. సో కాబట్టి డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఇక్కడ చూడండి యాడ్ అకౌంట్ అని పెట్టిన డిజైన్స్ అని ఇలా క్యాంపెయిన్స్ అన్ని రన్ అవుతుంటాయి అనమాట. కాబట్టి ఫేస్బుక్ కానీ ఇన్స్టా తీసుకున్నా కూడా, ఇన్స్టాగ్రామ్ తీసుకున్నా కూడా మనము దాంట్లో పోస్టింగ్స్, రెండింటికి పోస్టింగ్స్ ఎట్లా వెళ్తాయి, ఈ సిలబస్ అంతా చెప్తాను అనమాట మనం దీంట్లో. సో మీరు ఇక్కడ ఏది తీసుకున్నా కూడా ఇవ్వండి ఇలా పోస్టింగ్స్ అన్ని, మన పోస్టింగ్స్ ఏమేమి ఉంటాయి, మనం మనం పెట్టిన పోస్టింగ్స్ ఏంటిది, ఈ పోస్టింగ్స్ మొత్తం వచ్చేస్తున్నాయి. ఇగో చూసండి, చూడండి. ఇలా ఫేస్బుక్, ఇన్స్టాగ్రాము రెండు కలిపే ఉంటుంది. ఎలా కనెక్ట్ చేస్తారు, దాని ప్రాసెస్ ఇది చాలా ఉంటుంది. బిజినెస్ ప్రాసెస్ చాలా ఉంటుందండి. ఇది ఓన్లీ చాలా మందికి తెలిసింది ఫేస్బుక్లో ఓన్లీ అందరు క్రియేట్ చేస్తారు. ఫేస్బుక్ అందరూ క్రియేట్ చేస్తారు, కానీ క్యాంపెయిన్లు చేయడం ఎవరికి రాదు. తక్కువ డబ్బులతో ఎక్కువ లీడ్స్ ఎట్లా వస్తాయి, ఇది మనకు కావాల్సింది. ఫర్ ఎగ్జాంపుల్, నేను వాట్సాప్ క్యాంపెయిన్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ పీపుల్కి క్యాంపెయిన్స్ పెట్టాను. నా వాట్సాప్ క్యాంపెయిన్స్ ఉండి ఎన్ని ఉంటాయో. ఇక్కడ నేను డేట్ తీసుకున్నట్టయితే, నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ February to 16th తీసుకుని ఓకే కొట్టాను. నా క్యాంపెయిన్ చూడండి ఎన్ని లీడ్స్ వస్తున్నాయి. ఇగోండి ఇక్కడ, ఇగోండి వీడియో ప్రమోషన్స్ కానీ, రీచ్ కావచ్చు, లీడ్స్ కానివ్వండి, చూడండి ఎన్ని లీడ్స్ వచ్చినాయి చూడండి. ఇక్కడ నెంబర్ ఆఫ్, అంటే తక్కువ డబ్బులతోటి ఎక్కువ రీచ్ రావడం ఎలా వస్తుంది. నా వాట్సాప్లో కానివ్వండి, ఇక్కడ చూడండి వేరే వాళ్ళకి వాట్సాప్ క్యాంపెయిన్ పెడితే 142 లీడ్స్ వచ్చినాయి అనమాట. చాలా తక్కువ పడుతుంది, ₹13 పడింది అనమాట. అంటే వాట్సాప్ క్యాంపెయిన్లో ₹13, ₹2, ఒక రూపాయి పడిన సందర్భం కూడా ఉంది. మనం పెట్టే క్యాంపెయిన్ అంటే అది ఎక్కడ డిపెండ్ అయి ఉంటుంది, మీరు ఆలోచించి కరెక్ట్గా మనం దాన్ని డిజైన్ చేయగలిగి అట్రాక్టివ్గా చేయగలిగితేనే ఆ లీడ్స్ అన్నీ వస్తాయి. నెంబర్ ఆఫ్ ఇవ్వండి చూడండి అన్నీ అవి అనమాట. క్యాంపెయిన్స్ అన్ని, నెంబర్ ఆఫ్ లీడ్స్ కానీ క్యాంపెయిన్స్ కానివ్వండి, అంటే తక్కువ డబ్బులతో ఇంకా ఉంటాయి. నా మొత్తం 3 అకౌంట్స్ ఉంటాయి, డిఫరెంట్గా, అన్నిట్లో డిఫరెంట్గా పెడుతుంటాను. సో ఇలా మీకు చూడండి ఇది ఎంత పడింది, ₹15 ఎంత పడింది మీది ఒక రోజు పెట్టినందుకు. పోయే కొంది డిజిటల్ మార్కెటింగ్ స్ట్రాటజీ వేరుంటుంది. పోయే కొంది వన్ బై వన్ వెళ్ళే కొంది మీకు దాని రిజల్ట్ చూపిస్తుంది. కానీ ఒక్కసారి అమ్మటే రిజల్ట్ రాదు. రావాలంటే ఒకవేళ రిజల్ట్ మీరు దాన్ని ప్రాపర్గా పర్ఫెక్ట్గా తీసుకొని సెట్ చేసి పెట్టుకోవాలి. సెట్ చేయడం అంటే ఏంది, డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్సైట్ డిజైనింగ్ అంటే, సో అవన్నీ చేస్తేనే ఇదంతా వస్తుందని చెప్పాను. వెబ్సైట్ డిజైనింగ్ కూడా అంతే. ఇప్పుడు గూగుల్ యాడ్స్ కావచ్చు, లింక్డ్ఇన్ యాడ్స్ కావచ్చు, ట్విట్టర్ కానివ్వండి, వెబ్సైట్స్ కూడా అంతే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ ఉంది. నేను చేసినవన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా ఉంటాయి అన్నమాట. ఇక్కడ ఇప్పుడు నేను ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ తీసుకున్నాను, ఇవ్వండి ఇట్లా యానిమేషన్ తోటి ఇలా చేసుకుంటూ వెళ్తాను మొత్తం ఇలా. వెబ్సైట్స్ మొత్తం, ఈ వెబ్సైట్స్ అన్నీ కూడా సపరేట్గా ఎన్వటో ఎలిమెంట్స్ అని చెప్పేసి ఒక వెబ్సైట్లో ఉంటాయి. ఇవన్నీ కూడా తక్కువ డబ్బులతోటి మనం ఎక్కువ ఎలా తీసుకొస్తారు. ఒక వెబ్సైట్ చేస్తేనే మనం బయట 25,000 30,000 ఇది మీరు చేసి ఇలా థీమ్స్ తీసుకుంటే, అంతేగాని మీరు మామూలుగా ఏదో జనరల్గా వెబ్సైట్ చేసి ఎవరు చూడరు. సో మంచి థీమ్స్ అన్ని ఇక్కడ రెడీమేడ్గా ఉంటాయి. అంటే సింపుల్గా ఎలా తెచ్చుకొని ఎలా చేయాలా అనేది నేను చెప్పే కోర్స్ అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక స్కూల్ గురించి అడ్మిషన్స్ కావాలి, వాళ్ళకు ఒక వెబ్సైట్ కావాలన్నా, నేను జస్ట్ స్కూల్ అని కొడితే చాలు నాకు. మీకు ఎట్లయితే ఇందాక వచ్చినాయో ఫ్రీ పిక్లో వెబ్సైట్కి సంబంధించినవి, ఇక్కడ ఆటోమేటిక్గా థీమ్స్ అన్నీ వచ్చేస్తాయి. ఈ థీమ్లోకి వెళ్ళి ఈ థీమ్ తీసుకుంటాడు, ఈ థీమ్ క్లిక్ చేసుకుంటే దీన్ని డౌన్లోడ్ చేసుకుంటే వస్తుంది. మీకు రాదు, అప్పుడే రాదు అది. ఇది ప్రాసెస్ వేరే. మీరు కొనుక్కుంటే డబ్బులు చాలా ఎక్కువ అవుతాయి. నేను ఎట్లా తీసుకోవాలో తక్కువలో చెప్తాను అనమాట అది. సో ఇదిగో ఇలాంటి థీమ్స్ అన్ని కూడా రెడీమేడ్ థీమ్స్ మొత్తం ఉంటాయి. వెబ్సైట్ డిజైన్ చూసారా, ఈ ఒక్క వెబ్సైట్ డిజైన్ చేసినందుకు 30,000 25,000 తీసుకోవచ్చు. ఇది ఇలా థీమ్స్ చేస్తే, ఈ థీమ్స్ ఇలా ఇలా తీసుకుంటే అనమాట. సో అప్పుడేంది, ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా కూడా మీకు డిజైనింగ్ వచ్చి ఉండాలి. మీకు డిజైనింగ్ రాకుండా మీరు ఏది చేయలేరు. ఈ వెబ్సైట్ డిజైన్ చేయాలన్నా కూడా ఈ సైజుల్లో ఇమేజ్లు కానీ, డిజైన్స్ కానీ, మరి ఈ పిక్చర్స్ అన్నీ కొత్త కొత్త మంచి మంచి ఇమేజ్లు తీసుకోవాలి. ఎక్కడ తీసుకుంటారు మరి, ఫ్రీ పిక్లో మీకు దొరకవు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఫ్రీ పిక్ ఉంది, ఇప్పుడు నేను ఫ్రీ పిక్ అని కొట్టాను. మన దగ్గర హైదరాబాద్లో ఎవరో ఒక అతను ఒక వెబ్సైట్ అడిగాడు. ఇక్కడ నేనేం చేస్తున్నాను, ఫ్రీ పిక్లోకి వెళ్ళేసి ఫర్ ఎగ్జాంపుల్ నేను రియల్ ఎస్టేట్కి ఒక వర్క్ చేస్తున్నాను, ఒక ఫ్యామిలీ ఇమేజ్ కావాలి అనుకుందాం, ఏదో ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇక్కడ ఫ్యామిలీ ఎగ్జాంపుల్ అన్నప్పుడు ఈ కొన్ని తెలుగు వస్తున్నాయి, కొన్ని ఇంగ్లీష్ వస్తున్నాయి. ఎక్కువ ఇంగ్లీష్ వస్తుంటాయి. తెలుగు చాలామంది చూడండి, మీరు బ్రోచర్లు చూడండి. బ్రోచర్లు కూడా చాలామంది చేసి ఎట్లా చేస్తారు, వీళ్ళు మామూలు బ్రోచర్లు ఎట్లా ఉంటాయి, ఏదో మన ఎర్రగా పచ్చగానో లేకపోతే ఎలా పడితే అలా బ్రోచర్స్ ఉంటాయి. మనం చేసే బ్రోచర్స్ చాలా డిఫరెంట్. ఇలా ఉంటుంది నా బ్రోచర్స్ చూడండి. ఇక్కడ దీంట్లో ఉంటుంది అనమాట. బ్రోచర్ అని కొట్టంటే బ్రోచర్ మోడల్స్ మొత్తం వస్తాయి. ఇవ్వండి
వీటిల్లో మీరు బ్రోచర్ చేయాల్సింది. ఇలా బ్రోచర్ చేస్తే ఎక్సలెంట్‌గా ఉంటాయి మీ బ్రోచర్స్ మొత్తం. ఇవన్నీ గూడా ప్రీమియర్ ప్రో ఇల్లు ప ప ఫేస్ మన ఫోటోషాపు, ఇల్లుస్ట్రేటరు ఈ కోర్సులొస్తేనే చేయగలరు. మిగిలిన వాటిల్లో క్యాన్వాలో చేయలేరు. క్యాన్వాలో చేస్తాం గానీ, డిజైన్స్ వస్తాయి గానీ, బట్ కస్టమైజ్డ్ ఫోటోలు గావచ్చు, లేకపోతే కొన్ని ఇమేజెస్ కానీ, కొన్ని పూర్తిగా అంటే ఇప్పుడు స్టాక్ దాంట్లో గూడా క్యాన్వా ప్రోలో గూడా ప్రో తీసుకుంటే మీకు కంపల్సరీగా స్టాక్స్ ఇమేజ్‌లు మొత్తం ఫ్రీ ఇస్తాడు. స్టాక్ ఇమేజ్‌లు మొత్తం ఫ్రీ ఇస్తాడు. ఇంకోటేందంటే, ఈ వెబినారు ఓన్లీ 40 మినిట్స్ అని చెప్పాను కాబట్టి, ఇది మధ్యలో ఫ్రీ కాబట్టి మనకు 40 మినిట్స్ క్లోజ్ అవుతది. ఒకవేళ క్లోజ్ అయితే మళ్ళీ జాయిన్ అవ్వండి. ఇబ్బందేం లేదు. మీ ఇంట్రెస్ట్ ఉన్నోళ్ళు జాయిన్ అయితే మళ్ళీ దాన్ని కంటిన్యూ చేస్తాను కొంచెం. లేదంటే ఎండ్ చేస్తాను గూడా. సో, డిజైనింగు, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంటు ఇట్లా మనము ఈ బ్రోచర్స్ అన్నీ గూడా ఇలా ఉంటాయి. బ్రోచర్స్ గానీ, ఫ్లైయర్స్ గానీ మీరు ఏయి తీసుకోండి. కస్టమైజ్డ్ మీరు ఏం గావాలన్నా నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయన్నమాట. ఇప్పుడు రియల్ ఎస్టేట్ అని కొట్టాననుకోండి, కన్‌స్ట్రక్షన్ కంపెనీ అయితే కన్‌స్ట్రక్షను, రియల్ ఎస్టేట్ అయితే రియల్ ఎస్టేటు. మీకు ఏ ప్లాట్‌ఫార్మ్ కావాలంటే ఆ ప్లాట్‌ఫార్మ్, లేదు ఇల్లుస్ట్రేటర్ కావాలంటే ఇల్లుస్ట్రేటర్‌కొస్తాయి. మీరు ఏ మోడల్స్ కావాలన్నా కూడా ఈ మోడల్స్ ఇగో చూడండి. ఇవన్నీ మోడల్స్ వస్తాయి. లోగోస్ కావాలంటే లోగోస్ వస్తాయి. రియల్ ఎస్టేట్ లోగో. మీరు రియల్ ఎస్టేట్ లోగోలను కొడితే లోగోస్ మొత్తం వస్తాయి. ఇగోండి చూడండి. మీకు నచ్చిన లోగోలు తీసుకొచ్చి ఇందులో. అది చూడండి ఎక్సలెంట్‌గా ఉంది ట్రెండీగా. కన్‌స్ట్రక్షన్ టైప్‌లో. ఏదో ఒక మోడల్ జస్ట్ అనమాట. ఇలాంటివన్నీ తీసుకోవచ్చనమాట. కాబట్టి ఇది ఎలా వర్క్ చేస్తారు? లోగో ఒక జనరల్‌గా చాలామంది మీకు పోస్టులు చూస్తుంటారు. లోగో డిజైన్ చేస్తే రూ. 100 లోగో డిజైన్ చేస్తే 500 అని. నేను లోగో డిజైన్ చేస్తే 5,000 తీసుకుంటాను. ఎందుకు తీసుకుంటానో చెప్తా చూపిస్తా చూడండి. ఇల్లుస్ట్రేటర్ అని చెప్పేసని ఈ ఇల్లుస్ట్రేటర్‌లో చేస్తేనే ఆ లోగో డిజైన్ క్వాలిటీ 100 అడుగులేసినా మీకు క్వాలిటీ ఉంటది. ఫర్ ఎగ్జాంపుల్ నేనిక్కడ చాలా ఉన్నాయి. నంబర్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇదే వర్క్ సబ్జెక్ట్ డబ్బులు సంపాదియాలి, మనీ ఎర్నింగ్ చేసుకోవాలి అనంటే మాత్రం ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఇందులోకొచ్చానండి. ఏదో ఒక డిజైన్స్ తీసుకొని చూడండి ఎంత టఫ్‌గా ఉంటదో. సిస్టమ్ కూడా దీనికి తగ్గట్టుగా ఉండాలి. మరి డబ్బులు రావాలంటే కస్టమరు మనీ ఇవ్వాలంటే మనం చేసిన వర్క్‌కి మనం పర్ఫెక్ట్‌గా క్లాస్ చెప్పినా, లేకపోతే పర్ఫెక్ట్ వర్క్ చేస్తేనేగా వాళ్ళు ఇచ్చేది. సో, ఒక లోగో ఉందని చూడండి. ఇది రావాలన్నా కూడా ఎంత తలనొప్పి చూడండి. అంటే అంత వర్క్ ఉంటదనమాట ఇందులోకొచ్చినప్పుడు. ఈ లోగో డిజైన్ చేయాలంటే ఇప్పుడు చూడండి. నేను ఈ లోగో డిజైన్ చేశాను. ఈ లోగో చూడండి. మీరు 100 అడుగులేసినా కూడా ఫుల్ క్వాలిటీ ఉంటది. మీరు ఎంతన్నా డ్రా చేయండి ఇదిగో. మీరు ఎంత పెద్దగా చేసినా 100 అడుగులు ఏసినా అందుకనే చాలామంది చేసే తప్పేందంటే బయట మీరు బాగా అబ్జర్వ్ చేయండి పోస్టర్‌లు. మీరు ఎంత పెద్ద పోస్టర్‌లు పెద్దగా పోస్టర్‌లు వచ్చే కొంది క్వాలిటీ ఉండవు. క్వాలిటీ రావు. ఎందుకని? ఆ ప్రింట్ తీసేవాడు ఊరకట్ట తీసేసి వదిలేస్తాడు. క్వాలిటీ చాలా ఇంపార్టెంటు. క్వాలిటీ డిజైన్, క్వాలిటీ లీడ్స్. అంటే క్వాలిటీ డిజైన్ చేస్తే క్వాలిటీ లీడ్స్ వస్తది. చాలామందికి తెలియక మాకు రియల్ ఎస్టేట్‌లో అందరూ చేస్తున్నారు. వాడెవడో 2000 చేస్తానంటే 2000 పెట్టించుకుంటారు. 3000 చేస్తే 3000 నేను చేసి అటు చేయను. నేను అందుకే పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకుంటాను. నేను చేసిన కంపెనీలన్నీ రియల్ ఎస్టేట్ అనుకుంటే క్లోజింగ్స్, మన కాలేజీలు తీసుకుంటే అడ్మిషన్స్ అవుతాయి. ప్రతి ఒక్కటి కూడా అట్లానే ఉంటది. ఇలా లోగో ఇదొకటనే కాదు. నంబర్ ఆఫ్ ఉన్నాయన్నమాట. నంబర్ ఆఫ్ వర్క్స్. మీకు ఈ టైంలో నేను ఎక్కువ చూపియలేను కాబట్టి, మీకు ఉన్న దాంట్లో ఎందుకు చెప్తున్నా అంటే డిజైనింగ్, డిజిటల్ మార్కెటింగ్, వెబ్ డెవలప్‌మెంట్ అంటే మనం చెప్పే సిలబస్ క్యాన్వా ప్రో, ఫోటోషాప్, ఇల్లుస్ట్రేటర్, ప్రీమియర్ ప్రో ఇవన్నీ నేర్చుకుంటేనే మీరు పర్ఫెక్ట్‌గా చేయగలరని చెప్తున్నానండి. ఇది ఈ డెమో క్లాసు. మీకెవరన్నా డౌట్స్ ఉంటే అడిగితే చెప్తా. ఎస్‌ఈఓ గాని అన్నీ వస్తాయన్నమాట ఇందులో. అంటే ఇలా కోర్స్ ఉంటది నాదంటున్నా. అందరి ప్యాటర్న్ ఏందంటే ఆహ్, జనరల్‌గా క్యాన్వా ప్రో ఒకటి చెప్పి డిజిటల్ చెప్తే మీకు ఆ రిజల్ట్ రావు. అయితే ఏదో కొద్ది గొప్పో వస్తదని చెప్పి నేర్చుకునేవాళ్ళు నేర్చుకుంటున్నారు గానీ, బట్ పర్ఫెక్ట్‌గా డబ్బు సంపాదియాలి. ఖచ్చితంగా దీంట్లో నేను లక్షలు సంపాదించొచ్చు తెలుసా మీరు దీంట్లో? మనీ ఎర్నింగ్ అనేది డిజిటల్ మార్కెటింగ్ అంటే పవర్‌ఫుల్. కానీ చాలామందికి తెలియక ఏదో సింపుల్‌గా నేర్చేసుకొని వదిలేస్తున్నారు గానీ కరెక్ట్ కూర్చొని నేర్చుకొని, నేను చెప్పింది చేస్తే, పర్ఫెక్ట్‌గా చేస్తే, పక్కాగా కూర్చొని చక్కగా చేసుకోవచ్చు. బ్రాండింగ్ లేకుండా, మంచి ఎడిటింగ్ లేకుండా, అందంగా తయారు చేసే విజువలైజేషన్ మైండ్ సెట్ లేకపోతే, మీరు ఏది కూడా ముందుకెళ్ళలేరు. సో, మీకేదైనా డౌట్స్ ఉంటే అడగండి చెప్తాను.